ఓం నమో వెంకటేశాయ. విశాలఫాలం తిలకాంకితం చ వృందాదళార్చం శృతిసారసారం సంకల్పమాత్రేణ తనోతి విశ్వం తం రామచంద్రం హృది భావయామి. నిశాచరులైనటువంటి రాక్షసులని వధించుటలో నైపుణ్యం గలవాడు, సృష్టి స్థితి అంత కార్యములను సమర్థముగా నిర్వహించువాడు, శుభప్రదమైనటువంటి తులసి దళాదులచే అర్చింపబడవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 449వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి ఎందాక నిద్ర నీకిదే తెల్లవారే గదే అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తదరిన తదన తదన ఎందాక నిద్ర నీకిదే తెల్లవారే గదే ఇందిరా రమణ నీవు ఇటు మేలుకొనవే. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారే గదే ఇందిరా రమణని విటు మేలుకొనవే. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారే గదే ఇందిరా రమణని విటు మేలుకొనవే. కమలనాభుడ నీకు గంగాది నదులెల్ల నమరమొకమజనం బాయితము చేసే. కమలనాభుడ నీకు గంగాది నదులెల్ల నమరమొకమజనం బాయితము చేసే. తమితోడ కనకాద్రి తానే సింహాసనము విమలమయ్యో పెనదే విచ్చేయ వే. తమితోడ కనకాద్రి తానే సింహాసనము విమలమయ్యో పెనదే విచ్చేయ వే. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారే గదే ఇందిరా రమణని విటు మేలుకొనవే. హరి నీకు అజుడు పంచాంగంబు వినిపించ నిరతమగు వాకిటను నిలిచినాడు. హరి నీకు అజుడు పంచాంగంబు వినిపించ నిరతమగు వాకిటను నిలిచినాడు. సురలు నీ అవసరము
చూచుకొని కొలువునగు సరవినాయితబడి సందడించేరు సురలుని అవసరము చూచుకొని కొలువునగు సరవినాయితబడి సందడించేరు ఎందాక నిద్ర నీకిదే తెల్లవారెగదే ఇందిరా రమణని విటు మేలు కొనవే కామధేనువు వచ్చే కనుగొనుటకై నీకు శ్రీ మహాదేవిని చేలాగుటదివో కామధేనువు వచ్చే కనుగొనుటకై నీకు శ్రీ మహాదేవిని చేలాగుటదివో ఈ మహిమ శ్రీ వెంకటేశ నీకే చెల్లె కామించి అన్నియును గైకొంటి విపుడు ఈ మహిమ శ్రీ వెంకటేశ నీకే చెల్లె కామించి అన్నియును గైకొంటి విపుడు ఎందాక నిద్ర నీకిదే తెల్లవారెగదే ఇందిరా రమణని విటు మేలు కొనవే ఎందాక నిద్ర నీకిదే తెల్లవారెగదే ఇందిరా రమణని విటు మేలు కొనవే ఇందిరా రమణని విటు మేలు కొనవే ఇందిరా రమణని విటు మేలు కొనవే సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయः కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు
విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం చతుషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వధమ ప్రతిరూపంతు మహర్షేస్తస్య రాఘవః విలపన్నేవ ధర్మాత్మా కౌసల్యాం పునరబ్రవీత్. దశరథ మహారాజు ఆ సరయూ తీరంలో శబ్దభేది విద్య ద్వారా శబ్దవేధి అనే విద్య ద్వారా తాను బాణాన్ని ప్రయోగించి మరి ఆ మునికుమారుని యొక్క మరణానికి తాను కారణమయ్యాను అని తెలుసుకుని తన కన్నుల ముందే తాను ఆ బాణాన్ని ఆ విధంగా అతని యొక్క శరీరం నుండి తొలగించిన తరువాత అతడు తనకు అతి దగ్గరగా తన కన్నుల ముందే ప్రత్యక్షంగా మరణించడం చూచేటప్పటికీ దశరథుని యొక్క దుఃఖానికి అంతులేదు. మరి ఆ విధంగా ధర్మాత్ముడైనటువంటి వాడు అంటే ఇక్కడ దశరథుడు మహారాజుగా ఉన్నటువంటి వాడు, ఆ రాజ్యానికి మొత్తానికి కూడా అధిపతి కావున తాను ఏది చేసినా చెల్లుతుంది, తాను చేసిందే సరైనటువంటిది అనే ఆలోచన కాకుండా
తాను చేసినటువంటిది పొరపాటు, అది తప్పే, అది పాపము అని తనంతట తానే తన ఆత్మవిమర్శతోటి తానే ఒప్పుకుంటున్నాడు. కావున ఆయన శబ్దవేది విద్య ద్వారా మరి అతన్ని బాణంతో కొట్టినప్పటికీ కూడా తాను ఎంత పొరపాటు చేశాననే విషయాన్ని తెలుసుకుని ఎంతో బాధపడుతూ చేసిన తప్పును ఏ విధంగా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకునే అవకాశం ఏదైనా ఉన్నదా అని చెప్పి పరితపిస్తూ ఉన్నాడు. ఆ మునికుమారుని యొక్క మరణానికి ఎంతో చింతిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అధికారం ఉన్నప్పటికీ కూడా ధర్మం పక్షానే ధర్మంగా ఆలోచిస్తున్నాడు. కావుననే ఇక్కడ దశరథుణ్ణి ధర్మాత్మ అని సంబోధించాడు. ధర్మాత్ముడైనటువంటి రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి ఆ దశరథుడు తస్య మహర్షేహే, ఆ మునికుమారుని యొక్క అప్రతిరూపం, సాటిలేనటువంటి క్రూరమైనటువంటి చేయకూడనటువంటి వధం, సంహారమును ఆ విధంగా బాణాన్ని ప్రయోగించి వధించడాన్ని విలపన్నేవా, ఆ జరిగినటువంటి విషయం గురించి బాధపడుతూనే విలపిస్తూనే విలపన్నేవా కౌసల్యాం పునరబ్రవీత్. విలపన్నేవా అని అంటే ఒకటి ఆ మునికుమారుని యొక్క హత్య, అంటే మునికుమారుడు వధించడం అనేది తన ద్వారా జరిగింది అని చెప్పి ఆ విషయము గుర్తు వచ్చి, ప్రకృతంలో తన కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి తాను దూరమయ్యాను, రామచంద్రమూర్తి తనను విడిచి వెళ్ళిపోయాడు అని ఈ విషయము గుర్తు వచ్చి, ఈ విధంగా తనకు ఈ విధమైనటువంటి పుత్ర వియోగం కలగటానికి తాను చేతులారా చేసుకున్నటువంటి పాపమే కారణము అనే విషయం గుర్తు వస్తూ ఇలాగా విలపన్నేవా బాధపడుతూనే, అంటే ఆ మునికుమారుడి యొక్క వధ గురించి, అలాగే రాముడు తనకు దూరమైనటువంటి ఇప్పటి విషయం గురించి బాధపడుతూనే కౌసల్యాం పునరబ్రవీత్, కౌసల్యాదేవితోటి దశరథ మహారాజు ఈ విధంగా చెబుతున్నాడు. తదజ్ఞానాన్ మహత్పాపం కృత్వాహం సంకులేంద్రియ ఏకస్త్వచింతయం బుద్ధ్యా కథం ను సుకృతం భవేత్. అహం, ఇక్కడ దశరథుడు అంటున్నాడు, నేను అజ్ఞానాత్ తత్ మహత్పాపం కృత్వా, తెలియక నేను ఆ పాపం, పెద్ద పాపాన్ని చేయకూడనటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని చేసి అని, అంటే నేనే చేశాను అనే విషయాన్ని స్వతసిద్ధంగా స్వయంగానే దశరథుడు ఒప్పుకుంటూ ఉన్నాడనమాట. అంతేగాని ఆ సమయంలో ఆ జరిగినప్పుడు ఆ రాత్రిపూట ఎవరూ చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా అని చెప్పి ఈ ద్వారా ఎవరి ద్వారానో జరిగింది అని, లేకపోతే మరో మాటో చెప్పకుండా నా చేత స్వయంగా నేనే చేసినటువంటి తత్ మహత్పాపం, నేను ఆ గొప్పది అంటే పెద్దదైనటువంటి ఆ పాపాన్ని చేసి సంకులేంద్రియ, వ్యాకులమైనటువంటి అదుపు తప్పినటువంటి ఇంద్రియములు, కలత చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని, ఏకస్తు ఒక్కడినే, కథం మునికుమార వచనం సుకృతం భవతు, ఏ విధంగా ఆ మునికుమారుడు చెప్పినటువంటి మాట చక్కగా చేయబడినట్లుగా అవుతుంది. మునికుమారుడు ఏమని చెప్పాడు? మా తల్లిదండ్రులు వారు కళ్ళు లేనటువంటి వారు, కదలలేనటువంటి వారు, దాహం కోసం మంచినీళ్ళు అడిగితే అవి తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చి నీ బాణం ఘాతంతో నేను మరణిస్తున్నాను, వారికి మంచినీళ్లు అందించి వారిని, మా తండ్రి గారిని శాంతపరచండి అని చెప్పి ఆ మునికుమారుడు చెప్పాడు కదా. కావున మునికుమారుడు చెప్పినటువంటి పనిని ఏ విధంగా చక్కగా చేయగలను, సవ్యంగా చేయగలను, ఏ విధంగా వారికి బాధ కలిగించకుండా చేయగలను అంటే, బాధ తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అయితే ఆ బాధలో కూడా కొంత తక్కువ బాధ కలిగే విధంగా చెయ్యటం అనేది మరి ఇక్కడ ముఖ్యం కదా. అందుకనే ఏకస్తు ఒక్కడే, ఆ దశరథ మహారాజు ఒక్కడే తనలో తానే ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ కథం మునికుమార వచనం సుకృతం భవతు సుకృతం భవేతు, ఆ మునికుమారుడు చెప్పినటువంటి పని, ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి మునికుమారుడు మరణించినటువంటి విషయం తెలియజేయటం అనే పని
సుకృతం భవేత్ చక్కగా ఇబ్బందికరంగా కాకుండా సందర్భోచితంగా వారికి కాస్త దుఃఖం తగ్గే విధంగా ఎలా చెప్పగలను అని ఆలోచిస్తున్నాడు. లేదా కథం సుకృతం భవేత్, దశరథుడు తాను చేసినటువంటి ఈ పాపము కొంతైనా ఉపశమనాన్ని ఏ విధంగా పొందగలదు, కొంత సుకృతంగా ఏ విధంగా మారగలదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతేకాదు తండ్రికి, ఆ మునికుమారుడి యొక్క తండ్రికి అతడి కుమారుడు మరణించినటువంటి విషయాన్ని ఇబ్బంది కలుగకుండా, ఈ విషయం విన్న వెంటనే అతను మరణించకుండా దుఃఖము కొంత తగ్గే విధంగా ఎలా చెప్పగలను అని బుద్ధ్యా అచింతయం, ఎన్నో రకాలుగా దశరథ మహారాజు తానొక్కడే ఆలోచించాను అనే విషయాన్ని కౌసల్యాదేవికి చెబుతూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఆలోచించాను కౌసల్య అని అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, సప్తవ్యసనములు 7 వ్యసనములతోటి మానవుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు అన్నారు. ఈ 7 వ్యసనములు ఉన్నట్లయితే ఎంతటి వాడికైనా సరే నాశనం అనేది తప్పదు, ఎంతటి వాడికైనా సరే పరాభవం తప్పదు అని అన్నారు. మరి అటువంటి 7 వ్యసనములలో 2 వ్యసనములతోటి దశరథ మహారాజు తాను నష్టపోయాడు అని చెప్పి. ఏమిటి ఆ 2 వ్యసనములు? స్త్రీ వ్యసనము అంటే ఆ కైకేయికి పూర్తిగా తాను లొంగిపోయి ఉండటం అనేది ఏదైతే ఉన్నదో అది ఒక వ్యసనము అయితే, రెండవది మృగయనం అంటే వేటాడడం అనేది కూడా సప్తవ్యసనములలో ఒక వ్యసనం అన్నమాట. ఈ వేటాడటము అంటే ఒకటి వేట అనే వ్యసనం ద్వారాను, రెండవది చిన్న భార్య మీద ఉన్నటువంటి అత్యంత మోహముతోటి ఆమెకు వశమవ్వటము అనే స్త్రీ మోహము, ఈ రెండింటితోటి కూడా దశరథ మహారాజు ఈ విధంగా నష్టపోయాడు అని చెబుతున్నారు. కావున వ్యసనములకు లోనైనట్లయితే ఎంతటి గొప్పవాడైనా సరే నష్టపోవలసి వస్తుంది, నశించవలసి వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఇక్కడ దృష్టాంతంగా దశరథ మహారాజు యొక్క చరిత్ర మనకు తెలుస్తున్నదన్నమాట. మరి ఈ విధంగా దశరథుడు ఆ మునికుమారుడు మరణించినటువంటి విషయాన్ని వారి తండ్రికి ఏ విధంగా చెప్పాలి అని చెప్పి ఆలోచించి, తతస్థం ఘటమాదాయ పూర్ణం పరమవారిణ ఆశ్రమం తమహం ప్రాప్య యథాఖ్యాతపథంగతః. ఇక తర్వాత అనుకున్నాడు, ఏది ఏమైనప్పటికీ కూడా మునికుమారుడు చెప్పినట్లుగా వారి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇతని యొక్క మరణం గురించి తెలియజేయాలి. వారు ఎదురు చూస్తూ ఉన్నారు కావున వారికి మంచినీళ్లు అందించాలి, అంతేగాని పారిపోవటమో లేకపోతే మరో రకంగా చెప్పటమో. ఇప్పుడు దశరథ మహారాజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా వస్తూ ఉంటే ఏదో క్రూర జంతువు మీ అబ్బాయిని వధించేసింది అని చెప్పి ఏదో మాట తప్పించుకునే మాట చెప్పవచ్చు. కానీ దశరథుడు ఆ విధంగా చెప్పడు. ఎందుకంటే ధర్మాత్మ అనే మాట ఇంతకుముందే అనుకున్నాం కదా. కావున ఏది జరిగితే అది జరిగింది, జరిగినటువంటి విషయాన్ని మాత్రము వారికి తెలియజేయాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకనే తతః ఆ తరువాత మునికుమారుడు చెప్పినట్లుగా అతని తల్లిదండ్రులకి ఈ విషయం తెలియజేయాలి అని ఇంకా నిశ్చయించుకున్నవాడై పరమవారిన శ్రేష్టమైనటువంటి ఆ సరయూ నది జలములతోటి పూర్ణం ఆ ఘటాన్ని నింపుకుని, మరి ఆ మునికుమారుడు ఘటాన్ని కొండను తీసుకువచ్చాడు, కలశాన్ని తీసుకువచ్చాడు కదా. ఈ దశరథుని యొక్క బాణఘాతంతో ఆ కలశంలో పట్టుకున్నటువంటి నీళ్లు కూడా విరజిమ్మినట్టుగా అక్కడ పారబోసినట్టుగా అక్కడ పడిపోయింది. కలశము కూడా కొంత దూరంగా పడిపోయింది కదా. వెంటనే ఆ కలశాన్ని తీసుకువచ్చి దాన్ని చక్కగా శుభ్రం చేసి దాని నిండా నీళ్లు పట్టుకుని తం ఘటమాదాయ ఆ జలకలశమును చేతిలో పట్టుకుని యథాఖ్యాత పదం, మునికుమారుడు చెప్పాడు కదా, ఇక్కడ నుంచి సన్నగా ఒక కాలు పట్టేట్టుగా ఉన్నటువంటి ఆ సన్ననైన మార్గము గుండా వెళ్ళినట్లయితే తమ ఆశ్రమం అనేది కనిపిస్తుంది అని చెప్పాడు కదా. అందుకని ఆ ఆశ్రమ పదం ఆ సన్ననైనటువంటి మార్గం గుండా ముందుకు వెళ్ళి అహం తమ ఆశ్రమంగతః కౌసల్య, నేను ఆ ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాను అని దశరథుడు తాను ఆశ్రమం దగ్గరకు చేరుకున్న విషయాన్ని తెలియజేసి, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది, అక్కడ మునికుమారుని యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారనే విషయాన్ని చెబుతూ, తత్రాహం దుర్బలాబంధౌ వృద్ధౌ అపరిణాయకౌ అపశ్యం తస్య పితరౌ లూనపక్షాభివద్విజౌ.
అక్కడ చెబుతున్నారు. తత్ర, ఆ 2 శ్లోకాలకు కూడా ఒకే అన్వయం మనం చెప్పుకోవాలి. తత్ర, అక్కడ ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రమం దగ్గర తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తే దశరథుడికి మరింత దుఃఖం కలిగింది. ఎందుకు అంటే తత్ర, ఆ ఆశ్రమం దగ్గర అహం దుర్బలౌ అంధౌ, నేను ఇద్దరిని చూచాను. ఎలా ఉన్నారు వాళ్ళు? దుర్బలౌ, ఏమాత్రము బలము లేకుండా, అంటే శరీరంలో ఉన్నటువంటి కండ అంతా కూడా కరిగిపోయి ఎముకల గూడులాగా ఉన్నటువంటి వారు, బలం ఏమాత్రము లేనటువంటి వారు, అంధౌ, గుడ్డివారు, అంతేకాదు వృద్ధౌ, బాగా ముసలివారు, అపరిణాయకౌ, పరిణాయక అని అంటే గనక పరితః నయతీతి పరిణాయక, బాగా అటు ఇటు తిరగగలిగినటువంటి వారిని పరిణాయక అని అంటారు. అలా తిరగలేనటువంటి వారిని అపరిణాయక అంటావు. మరి ఇద్దరు కాబట్టి అపరిణాయకౌ, తిరగటానికి కనీసం ఇటు అటు తిరగటానికి కూడా ఓపిక లేక ఒకచోటే ఉన్నటువంటి వారు. లూనపక్షౌ, అలాగా పక్షములు అంటే రెక్కలు ఛేదించబడినటువంటి, రెక్కలు విరిగినటువంటి ద్విజావివా, పక్షుల వలె ఉన్నటువంటి వారు. అంటే రెక్కలు తెగిలినటువంటి, ఆ శరీరంలో శక్తి కోల్పోయినటువంటి పక్షి ఏ విధంగా అయితే ఒక చోట నుండి వేరొక చోటకు వెళ్ళలేక ఆ గూడిలోనే పడి ఉంటుందో, అలాగే ఇలాగ శరీరంలో పూర్తిగా శక్తి కోల్పోయినటువంటి, వృద్ధులైనటువంటి, గుడ్డివారైనటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రులు రెక్కలు తగిలినటువంటి పక్షులలాగా ఉన్న వారిని చూచాడు. తన్నిమిత్తాభిరాసీనౌ కథాభిరపరిక్రమౌ తమాశాం మత్కృతే హీనౌ ఉదాసీనావనాధవత్. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల యొక్క స్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనకి ఎంత చక్కగా తెలియజేస్తున్నారో చూడండి. తన్నిమిత్తాభిహి కథాభిహి, వాళ్ళిరువురు కూడా వృద్ధ దంపతులు అలా కదలనేటువంటి పరిస్థితిలో అట్లా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారట. ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే తన్నిమిత్తాభిహి కథాభిహి, తమ కుమారుడి గురించే మాట్లాడుకుంటూ ఉన్నాడు. మన పిల్లవాడు చిన్నప్పుడు ఈ విధంగా ఉండేవాడు కదా, ఈ విధంగా పాకేవాడు, ఇలా అల్లరి చేసేవాడు, ఇలా ఎదురు వచ్చేవాడు, ఇలా వెంటబడేవాడు అని చెప్పి వాళ్ళు తమ కుమారుడి గురించి ఈ విధంగా తన్నిమిత్తాభిహి కథాభిహి, ఆ పుత్ర విషయకమైనటువంటి కథలను చెప్పుకుంటూ పుత్రుని గురించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తలచుకుంటూ ఆసీను కూర్చుని ఉన్నారట. ఇలా పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటే తల్లిదండ్రులకి సమయం అనేదే తెలియదు, వారికి కాలక్షేపానికి లోటు అనేదే ఉండదన్నమాట. అలాగ మాట్లాడుకుంటూ కూర్చుని ఉన్నవారు. అపరిక్రమవు, మరి వారికి పాపం కాళ్ళు కూడా పనిచేయవు, దానితోటి ఎక్కడా కూడా తిరగలేక, అటు ఇటు తిరగలేక ఒకే చోట ఉన్నటువంటి వారు. మత్కృతే తాం ఆశాం హీనౌ, సరే నా మూలంగా ఆ పుత్రుడి గురించి వాళ్ళు ఎన్ని ఆశలైతే పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా కోల్పోయినటువంటి వారంటే, నా మూలంగా పుత్రుణ్ణి నష్టపోయినటువంటి వారు అంటే వారిని చూడంగానే దశరథ మహారాజుకి తాను చేసినటువంటి అపరాధం అనేది గుర్తు వచ్చింది. నా మూలంగా కదా, నా కారణంగా వీరు ఇంతటి ప్రేమగా ఉన్నటువంటి, తమ ప్రాణప్రదంగా భావిస్తున్నటువంటి ఆ కుమారుణ్ణి కోల్పోయారు అని చెప్పి అనుకుంటూ అనాథవతు ఉదాసీనవు, అనాథల వలె, దిక్కులేని వారి వలె, ఉదాసీనవు, ఉత్సాహం లేకుండా, ఏమాత్రమూ కదలడానికి శక్తి లేకుండా, ఎటు కదలకుండా ఉన్నటువంటి వారై, తస్య పితరౌ, అలా ఉన్నటువంటి ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రులను అపశ్యం, ఆ ఆశ్రమం దగ్గర చూచాను అని దశరథ మహారాజు చెబుతున్నాడు అన్నమాట. చెబుతూ మరి అక్కడ ఆశ్రమం దగ్గర వారి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అనే విషయం తెలుస్తూ ఉన్నది. ఎక్కడైనా సరే మనం ఆ ఇంటి యజమానికి ఏమైనా అపాయం జరిగి అతడు గతించాడు అంటే వెంటనే అయ్యో వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటో అని బాధపడతాం. కానీ ఎప్పుడైతే ప్రత్యక్షంగా వారింటి దగ్గర పరిస్థితిని కన్నులారా చూచి అక్కడ ఉన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు విలపిస్తూ ఉండటము, లేకపోతే ఇతడి మీద అమితమైనటువంటి ఆశలు పెట్టుకునటము, వృద్ధులైనటువంటి వారు ఆధారపడి ఉండటము, ఇవన్నీ చూస్తే
అతడి యొక్క మరణము తలుచుకుని ఈ చూచినటువంటి వారికి కూడా కళ్ళ వెంట నీరు ఆగదు కదా. ఆ విధంగా ఎంతో కరుణతోటి జాలి పుడుతుంది కదా. అందుకనే ఇక్కడ శోకోపహత చిత్తశ్చ భయ సంత్రస్త చేతసః తచ్చాశ్రమ పదం గత్వా భూయశోకమహంగతః. శోకోపహత చిత్తః, మునికుమారుణ్ణి తన చేతులారా వధించేశానే అని బాధతోటి ఆ శోకంతో మనసు అంతా కలచివేయబడి ఉన్నది దశరథుని యొక్క స్థితి. అలాగా మనస్సు కలచివేయబడి ఉన్నటువంటి వాడిని భయ సంత్రస్త చేతసః, ఇంకా ముందేం జరుగుతుందో ఆ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియజేస్తే ఏమైపోతారు, వారి పరిస్థితి చూస్తుంటేనేమో చాలా దారుణంగా అవసాన దశకు వచ్చినటువంటి వారి వలె ఉన్నారు అని చెప్పి అసలే శోకంతో ఉన్నటువంటి వాడు, భయంతో ఉన్నటువంటి వాడు, వీరిరువురిని చూచేటప్పటికీ మరింత జాలి కలిగి మరింత భయం కలిగింది. అహం తద్ ఆశ్రమపదం గత్వా, ఆ ఆశ్రమ పదానికి వెళ్ళేటప్పటికీ భూయః శోకంగతః, మరింతగా 2 రెట్లు శోకాన్ని, చెప్పలేనంత బాధను, శోకాన్ని, భయాన్ని కూడా దశరథ మహారాజు పొందాడనమాట. ఇది మనం తెలుసుకోవలసింది. ఎంతటి గొప్ప చక్రవర్తి అయినప్పటికీ కూడా పొరపాటునైనా, అంటే జ్ఞానతో అజ్ఞానతో తెలిసి అయినా తెలియకైనా సరే తప్పు చేశాడు అంటే అతడిలో భయం అనేది తప్పనిసరిగా కలిగి తీరుతుంది అన్నమాట. కావున తప్పు చేసినటువంటి వాడు ఎంతటి వాడైనా సరే భయపడి తీరవలసినదే, ఆ తప్పుకు తగినటువంటి శిక్షను అనుభవించవలసినదే. అందులో ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు తప్పించుకోవాలి అని ప్రయత్నించడం లేదు. ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్పాలి అని మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి అందుకనే మునికుమారుడిని వధన చూచేటప్పటికే ఎంతో బాధపడినటువంటి ఆ దశరథ మహారాజు అతని యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క పరిస్థితిని చూచేటప్పటికీ మరింతగా భయపడుతూ, బాధపడుతూ ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలా అని చెప్పి ఆలోచిస్తూ శోకిస్తూ ఉన్నాడు. శోకిస్తూ ఆ ఆశ్రమం దగ్గరికి ప్రవేశించాడు. ఆశ్రమం లోపలికి వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికీ పదశబ్దంతు మే శ్రుత్వా మునిర్వాక్యమభాషత కించిరాయసి మే పుత్ర పానీయం క్షిప్రమానయ. దశరథుని యొక్క కాలి అందెల ఆ చప్పుడుని, ఆ సవ్వడిని వినేటప్పటికీ మే పదశబ్దం, ఆ కాలి అడుగుల యొక్క చప్పుడు శబ్దాన్ని విని శ్రుత్వా ముని వాక్యం అభాషత, ముని ఆ వృద్ధుడైనటువంటి ఆ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటున్నాడు? పుత్ర, కుమార, అంటే చిరాయసికిం, ఇంత ఆలస్యం చేసేవేంటి నాయన? ఎప్పుడు నువ్వు ఆలస్యం చేయలేదే కుమారా, ఇంత ఆలస్యం ఏమైంది, ఎందుకయ్యిందయ్యా? క్షిప్రం పానీయమానయ, వెంటనే ఆ జలాన్ని తీసుకురావయ్యా, నేను ఎంతో దాహంగా ఉన్నాను. మే ఆనయ్య, త్రాగటానికి జలాన్ని తీసుకురావడానికి వెళ్ళావు కదా, అవి వెంటనే ఆ జలాన్ని తీసుకొచ్చివు, నాకు భరించలేనంత దాహంగా ఉన్నది, అయినా ఎంత ఆలస్యం చేసావేంటయ్యా నువ్వు అని చెప్పి ఆ కుమారుడు వచ్చాడు అనే భావనతోటి ఆ వృద్ధుడైన గుడ్డివాడైనటువంటి ఆ తండ్రి దశరథుడినే ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కుమారా, జలం తీసుకురావయ్యా, ఏంటి ఇంత ఆలస్యమైనది అని అడుగుతూ, ఎన్నిమిత్తమిదం తాత సలిలే క్రీడితం త్వయా ఉత్కంఠితాతే మాతేయం ప్రవిశ క్షిప్రమాశ్రమం. తాత, తండ్రి అని అంటున్నాడు. ఎందుకు అంటే వృద్ధులైనటువంటి వారికి వారి యొక్క కుమారుడే తండ్రి వంటి వాడు. ఇంతకుముందు కూడా పూర్వం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వేదంలో కూడా చెప్పబడింది అదే. పితా పుత్రేణ పితృమాన్ అని చెప్పినట్లుగా తండ్రి తన కుమారుడి వల్ల తాను తండ్రి కలిగినటువంటి వాడిగా అవుతాడు. అంటే తండ్రికి అతని యొక్క తండ్రి గతించినప్పటికీ కూడా అతని యొక్క కుమారుడు ఎవడైతే ఉన్నాడో ఆ కుమారుడే ఇతడికి తండ్రితో సమానమైన వాడు, తండ్రిలా పోషించవలసినటువంటి వాడు అని చెబుతున్నాడు. అందుకనే ఇక్కడ తాత అనేదానికి నాన్న అని అర్థం. అయితే ఇక్కడ
తాత అని చెప్పి కుమారుణ్ణి సంబోధిస్తున్నాడు. ఎందుకు అంటే ఈ కుమారుడే తన తండ్రితో సమానమైనటువంటి వాడు. అందుకనే మనం తెలుగులో కూడా పిల్లల్ని సంబోధించేటప్పుడు ఆ కొడుకుని సంబోధించేటప్పుడు నాన్న అని సంబోధిస్తారు. అంటే ఏమిటి? ఇతడే అతని యొక్క తండ్రితో సమానమైనటువంటి వాడు అనేది ఇందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందుకనే తాత, తండ్రి, నాయన, యన్నిమిత్తం, ఏ కారణంగా నువ్వు ఇదం సలిలే త్వయా క్రీడితం, ఎందుకయ్యా ఇంతసేపు నీటిలో జలకాలాడేవా నువ్వు? ఇప్పటి వరకు ఆ నదిలో ఈత కొడుతూ ఉన్నావా, జలకాలాడుతూ ఉన్నావా? త్వయా క్రీడితం, ఇలా ఇప్పటిదాకా నువ్వు ఆడుకుంటూ ఉన్నావా? బ్రూహి, చెప్పు, ఎందుకోసమయ్యా ఇంతసేపు నువ్వు ఇక్కడ ఆలస్యం చేశావు? నీటిలో జలకాలాడుకుంటూ ఉన్నావా? అయినా ఇంతసేపు ఎందుకు జలకాలాడావు? అసలు విషయం చెప్పు, ఎందుకోసం ఇలాగా అని చెప్పి అంటూ, ఇయం మాతాతే ఉత్కంఠిత, ఇదిగో మీ అమ్మ చూడు ఎంత కంగారు పడుతున్నదో, ఎంతసేపటికి నువ్వు రాలేదని చెప్పి ఎంత కంగారు పడుతున్నదో చూడు అని అంటున్నాడు. విషయం ఏమిటంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల గురించి తప్పనిసరిగా కంగారు పడతారు. కాకపోతే తండ్రి మరి ఆ గాంభీర్యాన్ని చూపించాలి కాబట్టి చూడరా మీ అమ్మ ఎంత కంగారు పడుతున్నదో అని అంటాడు. కానీ తల్లిని మించినటువంటి కంగారు తండ్రి మనస్సులో కూడా ఉండి తీరుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఆయన కంగారు పడుతూ ముందు అడిగి ఎందుకింత ఆలస్యమైందయ్యా అని అంటూ, చూడు మీ అమ్మ చూడు ఎంత కంగారు పడుతుందో, తే ఉత్కంఠిత, నీ తల్లి నువ్వు ఇంతవరకు రాలేదు అని ఎంత కంగారు పడుతుందో చూడు. క్షిప్రం ఆశ్రమం ప్రవిశ, వెంటనే ఆశ్రమంలోకి రా. ఏమిటి అక్కడే నుంచుని సందేహిస్తావేమిటి? నీ కాళ్ళ యొక్క చప్పుడు, నువ్వు నడిచేటప్పుడు అక్కడితో ఆగిపోయింది ఏమిటి? ఎందుకంటే దశరథ మహారాజు వారిని చూచేటప్పటికీ అతని యొక్క కాళ్ళు ముందుకు కదలడం లేదు. వాళ్ళ యొక్క స్థితిని చూచేటప్పటికీ ఆ కరుణతో కూడిన జాలితోటి మరి అతని కాళ్ళు అడుగులు ముందుకు పడటం లేదు. వెంటనే ఇతనికి అర్థమైంది, ఆ చప్పుడు వినేటప్పటికీ, ఏమిటి అక్కడే ఆశ్రమం దగ్గర ఆగిపోయావు, వెంటనే లోపలికి రానాయనా, నీకోసమని మీ అమ్మ ఎంత కంగారు పడుతున్నది, త్వరగా రానాయన కుమారా అని చెప్పి ఆ వచ్చినటువంటి వాడు తన కుమారుడే అని భావించి ఆ వృద్ధుడైనటువంటి తండ్రి దశరథునితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంటూ యద్వలీకం కృతం పుత్ర మాత్రా తే యది వా మయా నతస్మిన్ మనసి నతన్మనసి కర్తవ్యం త్వయా తాత తపస్వినా. పుత్ర, కుమారా, తే మాత్రావా యదివా మయా, మీ అమ్మ కానీ నేను కానీ ఏదైనా పొరపాటున ఒక మాట కనుక అని ఉంటే, వ్యలీకం యత్కృతం, నీకేదైనా ఇష్టం లేని మాట ఏదైనా అని ఉంటే, లేకపోతే నీకు ఇష్టం లేని పని ఏదైనా నేను కానీ మీ అమ్మ కానీ చేసి కనుక ఉన్నట్లయితే, తే మాత్రా యదివా మయా అలీకం కృతం, చేసినట్లయితే కనుక దాని గురించి తపస్విన మనసి నకర్తవ్యం, తపోధనుడు అయినటువంటి ఎంతో ఆలోచన కలిగినటువంటి నీవు మేమేదైనా పొరపాటున ఒక మాట అని ఉంటే ఆ మాటని మనసులో పెట్టుకుంటావా? అలా మనసులో పెట్టుకోకూడదు కదా, ఇలా ఆలస్యం చేస్తావా నాయన అని వాళ్ళు అంటే తామేదైనా తమ కుమారుణ్ణి పొరపాటున ఒక మాట కానీ లేకపోతే తమ కుమారుడికి ఇష్టం లేనటువంటి పని చేయటం వల్ల ఆ కుమారుడు నదికి వెళ్ళినటువంటి వాడు ఆలస్యంగా వచ్చాడా అని చెప్పి ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు భావిస్తున్నారన్నమాట. ఆ తండ్రి అంటున్నాడు, ఇంకా అంటున్నాడు, తే మాత్రా యదివామయ యద్ అళీకం. వ్యలీకము అని అంటే అప్రియమైనటువంటిది అని అర్థం. ఇక్కడ అళీకం అనే దానికి మరో అర్థం కూడా చెప్పారు, అపరాధము అనే అర్థం అన్నమాట. అంటే ఇక్కడ తల్లిదండ్రులు అపరాధమేమీ చెయ్యరు, కానీ తాము చేసినటువంటి పని తమ కుమారుడికి అపరాధంలాగా అనిపించిందేమో అనే ఉద్దేశ్యంతో అంటున్నాడు. యద అళీకం కృతం, మేము ఏదైనా అపరాధం కనుక చేసి ఉన్నట్లయితే తండ్రి తపస్వినాత్వయా, తపోధనుడమైనటువంటి తపస్సు చేసేటటువంటి వాడివైన నీవు తత్ మనసి నకర్తవ్యం, ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దయ్యా, దాన్నే గుర్తుంచుకుని మా మీద ప్రేమను ఏమాత్రము తగ్గించుకోవద్దు నాయన, ఇలా ఆలస్యం చేస్తే మాకు ఎంత కంగారు కలుగుతుంది అని చెప్పి ఆ తండ్రి ఆ విధంగా అంటూ ఉంటే మరి దశరథ మహారాజుకి కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. ఏ కుమారుడి కోసమైతే ఆ తల్లిదండ్రులు అంతగా పరితపిస్తూ ఉన్నారో ఆ కుమారుడే ఇక లేడు అని చెప్పాలి అంటే
దశరథుడికి ఎంతటి ధైర్యం కావాలి. పైగా ఆ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా శక్తిమంతులుగా ఉన్నారా? లేదు కదా, వృద్ధులై ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు. ఎవరైనా చేస్తే కానీ తమ పనులు కూడా తాము చేసుకోలేనటువంటి వారు, తమ కుమారుడే తమకు ప్రాణంగా ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి వారు. మరి వారు ఈ విధంగా తను వచ్చినటువంటి విషయాన్ని తెలియక తమ కుమారుడు వచ్చాడు అని భావించి ఆ తండ్రి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక దశరథునికి కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ మునికుమారుని యొక్క తండ్రి ఈ విధంగా అంటూ ఉన్నాడు, త్వంగతిస్త్వగతీనాంతు చక్షుస్త్వం హీన చక్షుషాం సమాసక్తాస్త్వయి ప్రాణా కింత్వం నో నాభిభాషతే. నాయన కుమారా, ఆ తండ్రి వృద్ధుడు అంటున్నాడనమాట. వచ్చినటువంటి వాడు తమ కుమారుడే అని భావించి దశరథునితోనే అంటున్నాడు, అగతీనాం, గతి లేనటువంటి మాకు ఇంకొక మార్గమే లేదు, నువ్వే మాకు గతి. అగతీనాం త్వం గతి, ఏ దిక్కు లేనటువంటి ఏ గతి లేనటువంటి మాకు నీవే గతి నాయన, నీవే దిక్కు. హీనచక్షుషాం, కన్నులు లేనటువంటి మాకు త్వం చక్షు, నీవే మా కళ్ళు. అంతే కదా, వారికి కన్నులు లేకపోయినా సరే ఏమాత్రము బాధపడటం లేదు. తమ కుమారుడి కళ్ళే తమ కళ్ళుగా భావించుకుని ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్లుగాను వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంతే కదా, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కదలలేనటువంటి వారు, కాళ్ళు లేనటువంటి వారు, గుడ్డివారు, తమ పని తాము చేసుకోలేనటువంటి వారు, మరి ఇటువంటి వారు జీవించాలి అని ఎందుకు అనుకుంటారు? అసలు జీవించాలి అనే ఆలోచన వారికి ఎందుకు కలుగుతుంది? జీవించి మేము ఏం ఉద్ధరించాలి అనే ఆలోచన కలుగుతుంది, జీవితం మీద విరక్తే కలుగుతుంది ఆ స్థితిలో. కానీ అటువంటి స్థితిలో కూడా తాము బ్రతుకుతున్నాము అంటే అర్థము తమ పిల్లల మీద ఉన్నటువంటి, తమ కుమారుడి మీద ఉన్నటువంటి ఆశ, తమ కుమారుడి జీవితమే తమ జీవితంగా భావిస్తున్నటువంటి నమ్మకం, దానితోటే వాళ్ళు జీవించగలుగుతున్నారు. అందుకే ఏమంటున్నారు, హీనచక్షుషాం, కన్నుల లేనటువంటి మాకు త్వం చక్షు, నీవే కన్నులు నాయన. త్వయి ప్రాణాః సమాసక్తాః, మా ప్రాణములన్నీ కూడా నీ మీదే పెట్టుకుని ఉన్నాము. నీవు కనుక దూరం అయ్యావు అంటే మా ప్రాణములు దూరం అయిపోతాయి అని అంటూ త్వం నః కిం న భాషతే, అటువంటి నువ్వు ఆలస్యం చేశావు అనే మేము కంగారు పడుతూ ఉంటే ఆశ్రమం దగ్గరికి వచ్చి కూడా ఇంకా మాట్లాడకుండా అలా నుంచునే ఉంటావేమిటయ్యా? నీ మాట వింటే గాని మా మనసు కుదుటపడదు, మీ అమ్మ మనసు కుదుటపడదు. ఇంకా చూడు ఎలా కంగారు పడుతున్నదో. కావున కన్నులు లేనటువంటి మాకు నీవే కన్నువి, నీవే కన్నువి, మాకు చక్షువి నీవే. అంతేకాదు గతి లేనటువంటి మాకు నీవే గతివి. అటువంటి నీవు నీ మీదే ప్రాణములు పెట్టుకున్నటువంటి మాతోటి నీవు మాట్లాడమేమయ్యా? ఏమైనా మాట్లాడి మమ్మల్ని కాస్త ఊరటపరచు, మా భయాన్ని కాస్త తొలగించవయ్యా అని చెప్పి ఆ వృద్ధుడైనటువంటి తండ్రి మాటిమాటికి తరచి మాట్లాడమని అడుగుతూ ఉంటే దశరథుడు ఏం మాట్లాడాలో తెలియక, ఏ విధంగా మాట మొదలు పెట్టాలో తెలియక కాళ్ళు వణుకుతూ నోరు తడబడుతూ మాట్లాడటానికి శక్తి లేక అలాగా చూస్తూ ఉన్నాడనమాట. మరి ఇక్కడ ఈ కుమారుడు ఎవడు అనే విషయంలో చూసినట్లయితే శ్రవణ కుమారుడు అని ప్రసిద్ధి అనేది ఉన్నది. అయితే ఇక్కడ మూలంలో మనకు ఆ విషయాన్ని ఇవ్వకపోయినా శ్రవణ కుమారుడు అనే పేరు కలిగిన ఆ పేరు కలిగినటువంటి వాడు ఆ మునికుమారుడు అని చెప్పి మనకు గ్రంథాల్లో తెలియజేశారు. అంతేకాదు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఎన్నిమిత్తం ఇదం తాత అనే ఈ శ్లోకంలో అక్కడ పాఠభేదం కూడా ఉన్నది. యజ్ఞదత్త చిరం తాత అనే పాఠం కూడా ఉన్నది. కావున ఆ మునికుమారుడి యొక్క పేరు యజ్ఞదత్తుడు అని కూడా, అంటే శ్రవణ కుమారుడు అని యజ్ఞదత్తుడు అనే పేరు కూడా ఉన్నదనే విషయం దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా మరి ఆ వృద్ధుడైనటువంటి తండ్రి తన కుమారుడు తన ఆశ్రమం దగ్గరికి వచ్చాడు అని భావించి దశరథునితోటే ఈ విధంగా అంటూ ఉన్నాడు, మాకు దిక్కైనటువంటి వాడివి, మాకు కళ్ళు లేనటువంటి మాకు కన్నుల స్థానంలో ఉండి మాకు ఈ ప్రపంచాన్ని చూపించేటటువంటి వాడివి, మా ప్రాణములన్నీ కూడా నీ మీదే పెట్టుకుని ఉన్నాము. అటువంటి నీవు మాతో ఎందుకు మాట్లాడటం లేదు నాయన? మేమేమైనా అపరాధం చేశామా? ఆ అపరాధం కనుక చేసినట్లయితే దాన్ని మనసులో పెట్టుకోవద్దు, మాతో మాట్లాడరా కన్నా అని అంటూ మునిమవ్యక్తయా వాచ తమహం సజ్జమానయా హీనవ్యంజనయా ప్రేక్ష్య
భీతో భీత ఇవాభ్రమం. ఇంకా ఆ ముని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇక మాట్లాడుతున్న కొద్దీ కూడా దశరథునిలో భయం ఇంకాస్త పెరుగుతూ ఉన్నది, ఇంకాస్త జాలి కలుగుతూ ఉన్నది, శోకం పెరుగుతూ ఉన్నది. ఏం మాట్లాడారో తెలియటం లేదు. అహం తం మునిం ప్రేక్ష్య, దశరథుడు అంటున్నాడు, కౌసల్య నేను ఆ మునిని చూచి సజ్జమానయ అంటే తడబాటు చెందుతూ మహారాజు అయినప్పటికీ కూడా కనీసం నిటారుగా నుంచోలేకపోతూ ఉన్నాడు దశరథ మహారాజు. అలాగా తాను కృంగిపోతూ ఉన్నాడు. సజ్జమానయ జారిపోతున్నటువంటి మనస్సుతోటి, అదుపు తప్పుతున్నటువంటి శరీరంతో, కనీసం నిటారుగా కనీసం నుంచోలేనటువంటి స్థితిలో హీనం వ్యంజనయ అస్పష్టంగా అంటే మాట వినపడకుండా, నోటిలోంచి మాట రాక గద్గదమైనటువంటి స్వరంలో చెప్పలేక చెబుతూ అవ్యక్తయ వ్యక్తం కాకుండా. కొంతమంది భయపడుతూ చెప్పేటప్పుడు తమలో తామే చెబుతూ ఉంటే పక్క నుంచి ఆ మాట ఏదో గట్టిగా చెప్పు అని అంటే అప్పుడు బయటికి చెబుతారు. అలాగే ఇక్కడ దశరథుడు ఏదో చిన్నపిల్లవాడు కనుక భయపడి మాట్లాడేటప్పుడు తన నోటిలోంచి ఏ విధంగా అయితే శబ్దం రాకుండా మాట్లాడతాడో ఆ విధంగా దశరథుడు కూడా ఆ మునికుమారుడి యొక్క తండ్రి దగ్గర భయపడినటువంటి వాడై హీన వ్యంజనయ చాలా అస్పష్టంగా అవ్యక్తయ బయటకు కనీసం సరిగ్గా వినిపించకుండా వాచ అటువంటి వాక్కుతో మాటతోటి భీతో భీత ఇంతకుముందే బాగా భయపడి ఉన్నాడు, భీత ఇప్పుడు మరింత భయపడుతూ. అక్కడ అంటే అతని యొక్క భయానికి అంతు లేదనమాట. మరింతగా భయపడుతూ అబ్రవం ఈ విధంగా ఆ మునికుమారుని యొక్క తండ్రితోటి మాట్లాడటానికి ఉపక్రమిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ భీతో అభీత మరింత భీతి కలిగినప్పటికీ, భయం కలిగినప్పటికీ కూడా అభీత భయము లేని వాడిలాగా మాట్లాడటానికి ప్రయత్నించాను అని చెప్పటం కోసమే ఇక్కడ భీతో భీత అని ఇక్కడ ప్రయోగించాడనమాట. అంటే ఆ మునికుమారుడి యొక్క తండ్రి మాటలు, ఆ తండ్రికి ఆ మునికుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క స్థితి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రాణములన్నీ కూడా తమ కుమారుడి మీదే పెట్టుకుని ఉన్నారు. అటువంటి కుమారుడు గతించినటువంటి విషయాన్ని, అది కూడా తన చేతులారా అతన్ని వధించినటువంటి విషయాన్ని ఎలా చెప్పగలను? అంటే ఇక్కడ దశరథ మహారాజులు తాను తన వల్ల ఆ కుమారుడు చనిపోయాడు, లేకపోతే దానివల్ల ఇతను శపిస్తాడు అనే బాధ కంటే కూడా తన వల్ల పొరపాటు జరిగిందే, తన వల్ల వీళ్ళు అనాథలైపోయారే, ఇంత ప్రేమ పెట్టుకున్నటువంటి, ప్రాణాలు పెట్టుకున్నటువంటి వీరికి ఆ విషయాన్ని చెప్పి ఏ విధంగా బాధ పెట్టగలను అనే ఆలోచనే ఉన్నదన్నమాట. అంతే తప్ప అమ్మో ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనేమైనా నిజం చెప్పినట్లయితే వీళ్ళని శపించేస్తారు, కావున ఇక్కడి నుంచి పారిపోదాము అనే ఆలోచన లేదు. వారిని సూచన కొద్దీ మరింత జాలి కలుగుతూ ఉన్నది. వారిని ఏ విధంగా ఓదార్చాలి, ఎలా ఓదార్చగలను అని చెప్పి ఆలోచిస్తూ, మరి భీతో భీత భయపడినటువంటి వాడే మరింత భయపడుతూ, లేకపోతే భయపడినటువంటి వాడే అభీత భయపడినటువంటి వాడిలాగా నటిస్తూ, అదే ఆ విధంగా ప్రయత్నిస్తూ వారితోటి జరిగినటువంటి విషయాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. మరి దశరథుడు ఏ విధంగా ఆ విషయాన్ని చెప్పాడు, ఆ మునికుమారుని యొక్క తండ్రి దశరథుడు చెప్పిన వెంటనే ఎలా స్పందించాడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వధం వధం అప్రతిరూపంతు మహర్షేః తస్య రాఘవః విలపన్నేవ ధర్మాత్మా కౌసల్యాం పునరబ్రవీత్ తదజ్ఞానాత్ మహత్పాపం కృత్వాహం సంకులేంద్రియః ఏకస్త్వచింతయం బుద్ధ్యా
కథన్ను కథంను సుకృతం భవేత్ సుకృతం భవేత్ తతస్థం తతస్థం ఘటమాదాయ ఘటమాదాయ పూర్ణం పూర్ణం పరమవారిణా పరమవారిణా ఆశ్రమం ఆశ్రమం తమహం ప్రాప్య అహం ప్రాప్య యథాఖ్యాతపథం యథాఖ్యాతపథం గతః గతః తత్రాహం తత్రాహం దుర్బలావంధౌ దుర్బలావంధౌ వృద్ధౌ వృద్ధౌ అపరిణాయకౌ అపరిణాయకౌ అపశ్యం అపశ్యం తస్య పితరౌ తస్య పితరౌ లూనపక్షౌ లూనపక్షౌ ఇవ ద్విజౌ ఇవ ద్విజౌ తన్నిమిత్తాభిః తన్నిమిత్తాభిః ఆసీనౌ ఆసీనౌ తథాభిః తథాభిః అపరిశ్రమౌ అపరిశ్రమౌ తామాశాం తామాశాం మత్కృతే హీనౌ మత్కృతే హీనౌ ఉదాసీనౌ ఉదాసీనౌ అనాథవత్ అనాథవత్ శోకోపహత శోకోపహత చిత్తశ్చ చిత్తశ్చ శోకోపహత చిత్తశ్చ శోకోపహత చిత్తశ్చ భయసంత్రస్త భయసంత్రస్త చేతనః చేతనః భయసంత్రస్త చేతనః భయసంత్రస్త చేతనః తచ్చాశ్రమపదం తచ్చాశ్రమపదం గత్వా గత్వా భూయః భూయః శోకమహం గతః శోకమహం గతః పదశబ్దంతు దశబ్దంతు మే శ్రుత్వా మే శ్రుత్వా మునిః మునిః వాక్యమభాషత వాక్యమభాషత కిం చిరాయసి కిం చిరాయసి మే పుత్ర మే పుత్ర పానీయం పానీయం క్షిప్రమానయ క్షిప్రమానయ యన్నిమిత్తం యన్నిమిత్తం ఇదం తాత ఇదం తాత సలిలే సలిలే క్రీడితం త్వయా క్రీడితం త్వయా ఉత్కంఠితాతే ఉత్కంఠితాతే మాతేయం మాతేయం ప్రవిశ ప్రవిశ క్షిప్రమాశ్రమం క్షిప్రమాశ్రమం యద్వ్యలీకం యద్వ్యలీకం కృతం పుత్ర కృతం పుత్ర మాత్రాతే మాత్రాతే యది వా మయా యది వా మయా నతన్మనసి తన్మనసి కర్తవ్యం కర్తవ్యం త్వయా తాత మయా తాత తపస్వినా తపస్వినా వంగతిస్తు అంగతిస్తు అగతీనాం చ అగతీనాం చ చక్షుస్త్వం చక్షుస్త్వం హీనచక్షుషా హీనచక్షుషా సమాసక్తాః సమాసక్తాః త్వయి ప్రాణాః త్వయి ప్రాణాః కిం త్వన్నః కిం త్వన్నః నాభిభాషసే నాభిభాషసే మునిం మునిం అవ్యక్తయా వాచ అవ్యక్తయా వాచ తమహం తమహం సజ్జమానయా సజ్జమానయా హీనవ్యంజనయా హీనవ్యంజనయా ప్రేక్ష్య ప్రేక్ష్య భీతో భీతః భీతో భీతః ఇవాబ్రవం ఇవాబ్రవం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుషష్టితమే సర్గే చతుషష్టితమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయ శేషాన్ ఆశు ధన్వంతరే హరే
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.